మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములు మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దయను బట్టి, కనికరాన్ని బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రం తెలియపరుచుకుందాం. ప్రియులారా, కాలాలు సమయాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. దేవుని బిడ్డ మనము, దేవుని పిల్లల మనము, దేవుని యొక్క విశ్వాసులుగా పరిగణపడిన మనము దినదినము ప్రతిదినము కూడా దేవుడే మనకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడని, దేవుడే యెహోలోకములో ఒక మంచి జీవితాన్ని మనకు ఇచ్చి ఉన్నాడని, దినదినము ప్రయోజనము కూడా ఆయన ఇచ్చినటువంటి జీవితములు మనం జీవిస్తున్నామని నమ్మి విశ్వసించి ప్రతిరోజు ప్రతి దినము కూడా దేవునికి వందనం తెలియపరచాలి. కాలాలు సమయాలన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఏ సమయంలో ఏ గడిలో ఏమి సంభవిస్తుందో, ఏ వారంలో ఏమి జరుగుతుందో, ఏ నెలలో ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ప్రతిరోజు ప్రతి దినము ప్రతి ఒక్క గడియ ప్రతి ఒక్క సమయము ప్రతి ఒక్క వారము అన్నీ కూడా దేవుడే మనకే అనుగ్రహిస్తున్నాడు, దేవుడే మనకిస్తున్నాడు. ఇచ్చుచున్న దేవునికి మన కృతజ్ఞత తెలియపరచాలి. మరి దేవుడు మనకి ఇక మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ మంచి సమయంలో, ఈ మంచి తరుణములో, ఈ అమూల్యమైనటువంటి సమయంలో, ఈ విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కులు మనము విశ్వాసముతో, నమ్మికతో వినాలి, ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్పుకున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు. ప్రియులారా, వినటం వలన ఏం వస్తుందంట? విశ్వాసం వస్తుంది. మనం ఎక్కువ శాతము దేవుని మాటలు వినము, దేవుని మాటలు ఆలకించం. ఎవరి మాటలు వింటామంటే, ఎవరి మాటలు మనము ఆలకిస్తామంటే పొరుగువారి యొక్క మాటలు మనం వింటాం, ఇతరుల యొక్క మాటలు మనం వింటాం, మన యొక్క స్నేహితుల మాటలు మనం వింటాం. ఇహలోకంలో చాలామంది చాలా రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. ఇహలోకంలో చాలామంది చాలా మాటలు మరి మనకి చెప్పాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనము మంచి మాటలు స్వీకరించి చెడు మాటలు ఎప్పటికప్పుడు వదిలేయాలి. ప్రతి ఒక్క మాట మనం విని ఆలకించి మన మనసులో ఉంచుకోకూడదు, మన మైండ్లో పెట్టుకోకూడదు. ప్రియులారా, ఏదో వింటున్నట్టు విని వదిలేయాలి. కానీ ఎవరి మాటలు మనం వినాలి, ఎవరి మాటలు విని ఆలకించి మన హృదయములు దినదినము ప్రతిదినము స్మరించుకుంటూ మన మైండ్లో పెట్టుకుంటూ మన హృదయములో పదిలపరుచుకుని జీవించాలి అంటే దేవుని యొక్క మాటలు అన్నమాట. ప్రియులారా, దేవుని మాటలు ఎందుకని మన హృదయంలో పదిలపరుచుకోవాలి, దేవుని యొక్క మాటలు ఎందుకని మన మైండ్లో పెట్టుకోవాలంటే మన విశ్వాసముతో దేవుని యొక్క మాటలు మన హృదయంలో పదిలపరుచుకుంటే, విశ్వాసముతో నమ్మికతో దేవుని యొక్క మాటలు మన మైండ్లో మరి పెట్టుకుంటే దేవుడు మనకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగా కన్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయబడినగా కన్నాడు, నీ విశ్వాసమే నేను లయపరచునుగా కన్నాడు. విశ్వాసముతోనే మనము దేవుని యొక్క మాటలు ఆలకించాలి, విశ్వాసముతోనే దేవుని యొక్క మాటలు మనము వినాలి, విశ్వాసముతోనే మనము దేవునిలో ఎదగాలి, విశ్వాసముతోనే దేవుని యొక్క మాటలు మన హృదయంలో పదిలపరుచుకోవాలి, విశ్వాసముతోనే దేవుని యొక్క మాటలు మన హృదయం మన యొక్క మైండ్లో పెట్టుకోవాలి. ప్రియులారా, ఇతరుల మాటలు కాదు, మన అన్నదమ్ముల మాటలు కాదు, మన అక్క చెల్లెళ్ళ మాటలు కాదు, మన తోబట్టుల మాటలు కాదు, మన యొక్క బంధుబట్టుల మాటలు కాదు, మన యొక్క రక్త సంబంధుల యొక్క మాటలు కాదు, మన తల్లిదండ్రుల మాటలు కూడా ఏదైతే మన యొక్క జీవితానికి అవసరమై ఉన్నాయో, తల్లిదండ్రులు మన యొక్క ఉపయోగపడే మాటలు. ఎక్కువ శాతం తల్లిదండ్రులు మంచిగా చెబుతారు కానీ చెడు ఎవరు చెప్పరు. తల్లిదండ్రులు చెప్పే మాటలు మనం ఎందుకు వినాలి, ఆలకించాలి అంటే ప్రియులరా, అవి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. అదే కొంత వయసు వచ్చిన తర్వాత మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు మనం ఆలకించాలి. తర్వాత ఏది ఖచ్చితంగా ఏది మరి చేయగలుగుతాము, ఏది చేయలేము అనే సామర్థ్యాలు మనకు తెలుసు. కాబట్టి మన యొక్క తల్లిదండ్రులు చెప్పిన మాటల్లో అవి ఎంతమైనటువంటి సత్యముందో, యథార్థముందో వాటిని నమ్మి మరి మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఒకవేళ చేయలేమనుకోండి,
మన యొక్క నిర్ణయాలు మనం తీసుకుని మనం వేరే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు దినదినము ప్రయత్నము కూడా ఆలకించాలి. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కాబట్టి మన దేవుని మాటలు ఏ విధంగా ఆలకిస్తున్నాం, దేవుని మాటలు ఏ విధంగా వింటున్నాం అనేది ఒకసారి ఆత్మపని చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశము, యేసు ఎవరిని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోకములో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్తని ప్రకటించాడు. ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యమైనటువంటి కన్ని విని ఎరవంటి గొప్ప కార్యాలు చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆయన ఈ భూలోకములో తన యొక్క దేవుని యొక్క రాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చూడండి ప్రియుల, 3.5 సంవత్సరాల్లోని యేసుక్రీస్తు ప్రభు సువార్తను బోధించి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించి అనేక మంది యొక్క జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన యొక్క రాజ్యాన్ని ఈ భూలోకములో స్థాపించాడు. తరతరముల వారికి తరతరాలు యుగాల వారికి. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆయన మరి దాదాపుగా మరి 2025 సంవత్సరాలు కాబట్టి 2020 సంవత్సరాలు అవుతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు మరి పుట్టినప్పటి నుంచి మరి 2020 సంవత్సరాల్లో 33 సంవత్సరాలు తీసేస్తే మరి ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోకం వీడి వెళ్ళినటువంటి సంవత్సరాలు ప్రియులారా. మనం సుమారుగా ఎంత లెక్కేసుకున్నా సరే యేసుక్రీస్తు ప్రభు మరి దాదాపుగా మరి 2000 సంవత్సరాలు ఆయన ఈ చనిపోయి భూలోకం వీడి వెళ్ళాడు. కాబట్టి మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకం వీడు వెళ్ళినప్పటికి కూడా ఇంకా దేవుని యొక్క రాజ్య సువార్త ఇక్కడ ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనేక మందికి వెదజల్లబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనేక మందికి బోధింపబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనేక మందికి చూపించబడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనేక మందికి తెలియపరచబడుతుంది. చూడండి ప్రియులారా, ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్తను బోధించాడు. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమల దేవుడో, ఎంత శక్తిగల దేవుడు, ఎంత బలమైన వాడు. చూడండి ప్రియులారా, 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్తను ప్రకటించాడు. మరి ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? whom did Jesus love? యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమించాడు? మనము ఒక మాటలో చెప్పాలి అంటే ప్రియులారా, ఆయన మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరినంటే శిష్యులను ప్రేమించాడు. పేతురు, యాకోబు, యోహాన్ని మరి వారిని ఎక్కువగా ప్రేమించాడని బైబిల్ గ్రంథంలో కూడా మనకు స్పష్టంగా తెలియబడుతుంది. రెండవదిగా మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అంటే పేదలను ప్రేమించాడు, అక్కరలో ఉన్న వారిని ప్రేమించాడు, ఏమీ లేని వారిని ప్రేమించాడు, దరిద్రులు ప్రేమించాడు, దిక్కులేని వారిని ప్రేమించాడు, అంగవైకల్యంతో ఉన్నవారిని ప్రేమించాడు, గుడ్డి వారిని ప్రేమించాడు, మోగవారిని ప్రేమించాడు, చెవిటి వారిని ప్రేమించాడు, కుష్టి రోగులను ప్రేమించాడు. చూడండి ప్రియులారా, కుష్టి రోగుల్ని, సమాజములో వెలివేయబడినటువంటి వారిని ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు. వస్త్రహీనులు ప్రేమించాడు, ఆకలితో అలమటించిన వారిని ప్రేమించాడు. ప్రియులారా, పక్షవాయు రోగిని ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు, మాతా మరియలను ప్రేమించాడు. చూడండి, పుట్టి గుడ్డి వారిని యేసుక్రీస్తు ప్రేమించాడని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎవరి ఎడల ఎక్కువగా వ్యక్తపరచబడింది, ఎవరి ఎడల ఎక్కువగా చూపించబడింది అంటే బేదల ఎడల. అందుకని యేసుక్రీస్తు మొట్టమొదటిగా బేదలను ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అది లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 21 మనం చదువుకున్నట్లయితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది అన్నాడు. బేదలైన మీరు ధన్యులు అన్నాడు. చూడండి, ఇహలోకములో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? ఇహలోకములో ఎక్కువ మంది ఎవరు జీవిస్తున్నారంటే బేదలే జీవిస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి తరుణములు, యేసుక్రీస్తు జీవించినటువంటి కాలములు, యేసుక్రీస్తు జీవించినటువంటి సమయములు ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే బేదలే ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బేదలను చూసినప్పుడు ఆయన యొక్క హృదయము చలించిపోయింది, ఆయన యొక్క హృదయము ఎంతో కృంగిపోయింది, ఆయన యొక్క హృదయం ఎంతో దయతో, కనికరముతో, ప్రేమతో ఉప్పొంగిపోయింది అన్నాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఎవరిని ఎక్కువగా మరి దీవించాడు అంటే, ఎవరిని ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించాడంటే ఆయన
పేదలను ఆశ్రయించాడని, పేదలను ఆయన దీవించాడని బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువే చెప్పి ఉన్నాడు ప్రియులారా. అందుకని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, పేదలైన మీరు ధన్యులు అన్నాడు ప్రియులారా. నిజముగా ఒక్కసారి మనం వెనక్కి చూసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో కూడా ఒక్కోసారి మన యొక్క జీవిత కాలం గురించి ఒక్కసారి వెనక్కి చూసుకున్నట్లయితే, నిజముగా ఒక్కొక్కసారి మన యొక్క తాత ముత్తాతల యొక్క జీవిత విధానాలు చూసుకున్నట్లయితే, నిజముగా మన కాల పరిమితులను బట్టి ఒక్కసారి 100 సంవత్సరాలు వెనక్కి లేదా ఒక 50 సంవత్సరాలు వెనక్కి చూసుకున్నట్లయితే ప్రియులారా, మన యొక్క జీవితాలు ఎలా ఉన్నవి, మనం ఏ విధంగా జీవించాం, ఏ విధంగా మన యొక్క జీవితాలు కొనసాగింపబడినవి ప్రియులారా. మనము కూడా ఒకనొక సందర్భంలో భేదవాళ్ళమే, మనము కూడా ఒకనొక సందర్భంలో ఒకనొక సమయంలో భేదవారమే, ఏమీ లేనివారం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క జీవితాన్ని మార్చాడు, దేవుడు మనల్ని ప్రేమించి మనకు కావలసినన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క రూపురేఖలు మార్చి ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమించి ప్రియులారా మనకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహించి ఈ రోజున ఈ స్థితిలో ఈ పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇది దేవుని యొక్క ప్రేమే. దేవుని యొక్క ప్రేమ వలనే, దేవుని యొక్క ప్రేమ మూలముగానే, దేవుని యొక్క ప్రేమ ద్వారానే మన యొక్క జీవితాలు ఈ రోజున ఈ విధంగా ఉన్నాయి ప్రియులారా. లేకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉండేవి, లేకపోతే మన యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడేవి, లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాడు. అందుకని పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడిని నేనే అన్నాడు ప్రియులారా. పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడిని నేనే అన్నాడు. నేను తలగా చేస్తాను కానీ తోగగా చేయను అన్నాడు ప్రియులారా. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ రోజున మనకు కావలసినవి కూడా దేవుని నామమున మనం పొందుకుంటున్నామంటే, ఈ రోజున మన యొక్క స్థితిలో మన యొక్క పరిస్థితులు మార్చబడినాయి అంటే, ఈ రోజున మన యొక్క గతులు మార్చబడినాయి అంటే దీనికి కారణం ఎవరు? దేవుడే ప్రియులారా, దేవుడే. అందుకనే పేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు అన్నాడు. చూడండి, మీరు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అన్నాడు. ఆకలితో అనబడించిన రోజులు లేవా? సరైనటువంటి ఆహారం లేక జీవించినటువంటి రోజులు లేవా? సరైనటువంటి ఆహారం లేక అలమటించినటువంటి రోజులు లేవా? సరైనటువంటి ఆహారం లేక మనము మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొనేటువంటి సందర్భాలు లేవా? మనం ఎదుర్కోకపోయినా మన తాత ముత్తాతలు ప్రియులారా, లేదా వాళ్ళకి తాత ముత్తాతలు ప్రియులారా, ముత్తాతలకి మనం ఒక్కసారి వెనకేసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశీలించుకోవాలి. అటువంటి జీవితాల నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా మార్చాడు, మలిచాడు, ఏ విధంగా ఆకలి దప్పుల నుంచి మనల్ని తృప్తిపరిచాడు. చూడండి ప్రియులారా, ఎవరు కూడా ఒకేసారి ధనవంతులు ఎవరు, ఎవరు కూడా ఒకేసారి కోటీశ్వరులు ఎవరు ప్రియులారా. దేవుని యొక్క దయ లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క మహిమ లేకపోతే ఇహలోకములో ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. నో వన్ క్యాన్ డూ అంటారు దాన్ని. ఏ మానవుడు కూడా చేయలేడు, ఏ మనిషి కూడా చేయలేడు. ఇది దేవుడే చేయగలుగుతాడు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ రోజున మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే, ఈ రోజున మన యొక్క ఈ స్థితి ఈ పరిస్థితిలో ఉండి మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే ఎవరు కారణము? కానీ ఈ రోజున చాలామంది ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ రోజున చాలామంది ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు చాలామంది అన్నీ పొందుకున్న తర్వాత, ఈరోజు చాలామంది అన్నీ కలిగిన తర్వాత దేవుని మరిచిపోయేవాళ్ళు, దేవుని విస్మరించేవాళ్ళు, దేవుణ్ణి ప్రక్కన పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రియులారా. కాబట్టి మనం ఎవరిని మరిచినా మరకపోయినా సరే దేవుని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన యొక్క స్థితిని మార్చాడు, మన పరిస్థితులు మార్చాడు. అందుకని ఇప్పుడు ఆకలి కొరుచున్న వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు ప్రియులారా. ఎవరైతే దుఃఖపడుచున్నారో, ఎవరైతే వేదన పడుచున్నారో, ఎవరైతే ఏడ్చుచున్నారో, ఎవరైతే ప్రలాపించుచున్నారో వారు ధన్యులు అన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రలాపిస్తున్నారు, ఎంతమంది ఈరోజు దుఃఖపడుతున్నారు? బాధలు వస్తాయి కదా దుఃఖం, వేదన వస్తాయి కదా దుఃఖం, అనారోగ్య పరిస్థితులు వస్తాయి కదా బాధపడేది. ఈ రోజున ప్రియులారా, ఈ రోజున చాలామంది యొక్క జీవితాలు సంతోషముతో, ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో పొంగుతున్నాయి అంటే దీనికి కారణం ఎవరంటే దేవుడే. దుఃఖకరమైనటువంటి సంఘటనల నుంచి, బాధకరమైనటువంటి పరిస్థితుల నుంచి,
వేదనకరమైన స్థితుల నుంచి దేవుడు మనల్ని నడిపించాడు ప్రియులారా. దేవుడు మనల్ని నడిపించాడు. ఆయన నడిపించే దేవుడు, ఆయన మార్గాన్ని చూపించే దేవుడు. అందుకని దేవుడు పేదలను మొట్టమొదటిగా ప్రేమించాడు ప్రియులారా. దేవుడు మొట్టమొదటిగా పేదలను ప్రేమించి ఆయన వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితులను అన్నింటిని కూడా ఆయన ఏం చేశాడు? మార్చాడు. తర్వాత వాక్యం కూడా స్పష్టంగా రాయబడి ఉంది, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అన్నాడు ప్రియులారా. నా నిమిత్తము నిజంగా యేసుక్రీస్తు నామములో చాలామంది భేదలుగా ఉన్న వాళ్ళు ద్వేషింపబడతారు, ప్రేమించబడరు. కానీ దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన కనికరించే దేవుడు, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన మన ఎడల దయను చూపించే దేవుడు. ఆయన దయ వల్ల, ఆయన ప్రేమ వల్ల, ఆయనకి కనికరం వల్లనే మనమందరము కూడా యహలోకములో జీవిస్తున్నాం ప్రియులారా. యహలోకంలో మనం జీవిస్తున్నాం. ఆయన దయ వల్ల, ఆయనకు కనికరం వల్ల, ఆయనకు ప్రేమ వల్లనే. ఆయన ప్రేమ లేకపోతే, ఆయనకు దయ లేకపోతే, ఆయనకు కనికరం లేకపోతే యహలోకంలో మన యొక్క జీవితాలు ముందుకి కొనసాగింపబడవు. యహలోకములో మన యొక్క జీవితాలు నడిపింపబడవు. యహలోకంలో మనము ఈ విధంగా జీవించలేమన్నాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ వల్ల, యేసుక్రీస్తు యొక్క ప్రేమ వల్ల, యేసుక్రీస్తు కనికరం వల్ల మనల్ని ఎంతమంది ద్వేషించినప్పుడు కూడా, ఎంతమంది మనల్ని వెలివేసినప్పుడు కూడా, ఎంతమంది మనల్ని ప్రేమించకపోయినప్పుడు కూడా, ఎంతమంది మన మీద దయ చూపించినప్పుడు కూడా దేవుడు మన మీద కనికరం చూపించి, దయ చూపించి, ప్రేమను చూపించి ఆయన వలన, ఆయన మూలముగానే మన యొక్క స్థితిని, పరిస్థితిని మార్చి ఉన్నాడు ప్రియులారా. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? తల్లి మరిచినా, తండ్రి మరిచినా, కుమారుడు మరిచినా, కుమార్తె మరిచినా, ఎవరు మరిచినా నేను నిన్ను మరవను అన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ముందుగానే మాటలు చెప్పి ఉన్నాడు. మరి మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే వెలివేస్తారో, మరి ఎవరైతే నా నామంలో మీ యొక్క పేరుని చెడ్డదే చెప్తారో మీరు ధన్యులు అన్నారు ప్రియులారా. నిజముగానే మనల్ని ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మీద అసూయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకనొకడు మనం అందరం కూడా ద్వేషింపబడ్డాం. బానిసత్వ జీవితాలు, ఏమీ లేనటువంటి జీవితంలో బానిసత్వ జీవితాలు జీవించి ద్వేషింపబడతాం. అంటరాని తనంతో జీవించాం ప్రియులారా. అంటరాని వారిగా జీవించాం. ఒక్కసారి మనము మన తాత ముత్తాతల యొక్క జీవితాలు చూసుకున్నట్లయితే వాళ్ళు పడినటువంటి కష్టాలు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడినటువంటి ఇక్కట్టులు ఒక్కసారి మనము ఎరిగి ఉంటే అటువంటి జీవితాలు వాళ్ళు ఎలా జీవించారా అనేటువంటి ఆలోచన వస్తుంది ప్రియులారా. సమాజంలో అంటరాని తత్వం అనేది ఎక్కువగా ఉండేది. సమాజంలో అంటరాని తత్వముతో ఎక్కువ మంది జీవించేవాళ్ళు ప్రియులారా. కనీసము దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా వీలుండేది కాదు. కనీసము ఒక దారిలో నడవడానికి కూడా అవకాశాలు ఉండేవి కాదు ప్రియులారా. కనీసము ఒకే చెరువులో, ఒకే నూతిలో నీళ్లు త్రాగడానికి కూడా అవకాశాలు కూడా ఉండేవి కాదు. అంటరాని తత్వంతో జీవించారు మన తాత ముత్తాతలు. అంటరాని తత్వముతో దేశింపబడ్డారు. అంటరాని తత్వముతో మనకు జీవితాలు కొనసాగింపబడినవి. చదువుల్లో కూడా అంతే ప్రియులారా. ఒకే స్కూల్లో చదివేవాళ్ళు, కానీ అంటరాని తత్వం. ఒకే బెంచ్లో కూర్చోవడానికి కూడా అవకాశాలు అనేవి ఉండేవి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ వల్ల మన యొక్క జీవితాలు మార్చబడినవి. అందుకని ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అంటే ప్రియులారా, పేదలను ప్రేమించాడు. అందుకని యేసుక్రీస్తు అన్నాడంటే ఇక్కడ, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అన్నాడు. మన యొక్క ఫలము ఎక్కడ ఉంటుందంట? పరలోకములో గొప్పదై ఉంటుంది అంటున్నాడు. మీరు పేదలుగా జీవిస్తే పేదలే మీ యొక్క జీవితాలు కొనసాగింపబడదు. ఇహలోకములో మీ యొక్క ఫలము గొప్పది పరలోక రాజ్యంలో ఉంటుంది అన్నాడు. నిజముగా చాలామంది అనుకుంటారు, అయ్యో పేదరికమైన జీవితాన్ని జీవిస్తున్నామే, ఏమీ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామే, అయ్యో ఇంత అరగారైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామే అని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ప్రియులారా, ఇహలోకంలో మనం ఏ విధంగా జీవించినప్పుడు కూడా, గుడిసెలో జీవించినప్పుడు కూడా ప్రియులారా, మనం చెట్టు కింద జీవించినప్పుడు కూడా,
విశ్వాసముతో యేసుక్రీస్తు నమ్మికతో జీవిస్తే మన యొక్క ఫలము ఎక్కడ గొప్పదిగా ఉంటుందంటే పరలోక రాజ్యంలో గొప్ప, దేవుడి చిన్న గొప్ప బహుమానం అన్నాడు ప్రియులారా. ఆయన ప్రేమతో, ఆప్యాయతో, అనురాగముతో దేవుడి యొక్క గొప్ప బహుమానాన్ని, దేవుడి యొక్క గొప్ప విధానాన్ని, ఆయన ఆ యొక్క గొప్ప ఫలాన్ని, పరలోకములో ఉన్న గొప్ప ఫలాన్ని ఆయన ఈ పేదలకు అనుగ్రహించాడంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఇది ధనవంతుడికి దేవుడు ఇవ్వలేదు, పరలోక రాజ్యంలో మీ ఫలం గొప్పదని ధనవంతుడికి చెప్పలేదు ప్రియులారా. ధనవంతుడు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. పరలోక రాజ్యములో నేను గొప్పవాడిగా ఉండాలి, పరలోక రాజ్యములో నేను గొప్పవాడిగా పరిగణింపబడాలి, పరలోక రాజ్యంలో నా యొక్క వారసత్వాన్ని కలిగి ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నేను ఏమి చేయాలని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఉన్నాడు. ఒక యవనస్తుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్రశ్నలు వేశాడు. వేసినప్పుడు ఆ యొక్క యవనప్రాయంలో ఉన్నటువంటి ధనవంతుడు ఏమన్నాడు? ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానన్నాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తూనే ఉన్నానన్నాడు. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తూనే ఉన్నానన్నాడు. ప్రియులారా, మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరింపబడద్దు, ఇవన్నీ అడిగినప్పుడు ఏమీ చేయట్లేదు ప్రభువా, నీ యొక్క ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్నాను ప్రభు అని ఆ యవనస్తుడు అన్నాడు. కానీ యేసుక్రీస్తు వాడి వైపు చూసి, వాడు ఎంక చూసి ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏమన్నాడు ప్రియులారా? నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. అప్పుడేమన్నాడు? నీ దగ్గర ఉండే ధనాన్ని తీసుకెళ్ళి పేదలకే ఇవ్వు, అప్పుడు నీ పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు, పరలోక రాజ్యం నీ వారసత్వం అనేది ఉంటుంది అన్నాడు ప్రియులారా. చూడండి, పేదలను ఈ యొక్క ధనవంతుడు ప్రేమించట్లేదు, పేదల ఎడల ప్రేమ కలిగి జీవించట్లేదు. చూడండి, అది యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా క్షుణ్ణముగా ఆయన ఎరిగి ఉన్నాడు. హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి, హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన యొక్క యువకుడిలో నుండి ఆలోచన, యువకుడి నుండి హృదయంలో నుండి ఆలోచన యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడు కాబట్టి నీవు పేదలను ప్రేమించు మొట్టమొదటిగా తెలియపరిచాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంటే పేదలను ప్రేమించాడు, పేదల ఎడల ప్రేమ కలిగి జీవించాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ పేదలను ఆయన దీవించాడు. ధన్యులు అన్నాడు. పేదలైన మీరు దేవుని రాజ్యం మీది మీరు ధన్యులు అన్నాడు ప్రియులారా. మరి ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మరి మీరు తుచ్చుపరచబడదురు అన్నాడు ప్రియులారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అన్నాడు. కాబట్టి మరి పేదల ఎడల యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రేమను కనపరిచాడు. ఎంతో ప్రేమను కనపరిచాడు అంటే చెప్పలేనంత ప్రేమను కనపరిచాడు ప్రియులారా. మనం కూడా ఒక్కొక్కరి యొక్క జీవితాలు తొంగు చూసుకున్నట్లయితే, మనం ఏ స్థితిలో అయితే పేదలుగా మనం ఉన్నామో, మనం ఎప్పుడైతే ఏ స్థితిలో అయితే పేదలుగా మనం జీవించామో, నిజంగా ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఈ పేద జీవితాల నుంచి దేవుడు మనల్ని ఈ స్థితిలోనికి నడిపించాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. మత్తయి సువార్త 25:42 మనం చదువుకున్నట్లయితే, నేను ఆకలి కొండని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక కొండని మీరు నాకు దాహం లేదు, పరదేశిని ఉండిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరే ఉండిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరి గురించి చెప్పి ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క మాటలన్నీ ఎవరి గురించి ఆయన బోధించి ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క ఈ మాటలు ఎవరి గురించి ఆయన పలికి ఉన్నాడు ప్రియులారా? పేదల గురించి, పేదల గురించి చెప్పినాడు. అందుకని నేను ఆకలి గుంటిని, అసలు ఆకలి కొనేది ఎవరు? పేదలే. ఆకలితో అలమటించేది ఎవరు? పేదలే. ఏమీ లేని తనముతో జీవించేది ఎవరు? పేదలే. ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా రేపటి దినాన్ని గురించి చింతించేది ఎవరు? పేదలే. రేపు ఏమి తినాలో, ఏమి వండుకోవాలో, ఆహారాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలో, ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకోవాలో, రేపటి దినానికి మనకి ఏమీ లేదు, ఏదో ఆహారం కావాలని ఆలోచించేది ఎవరు? పేదలే. మరి ఇటువంటి పేదల యొక్క మనస్సుని, పేదల యొక్క హృదయాన్ని, పేదల యొక్క ఆకలి ఎరిగినవాడు దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంటే పేదల్ని ప్రేమించాడు. ధనవంతుడు ఆకలి కొంటాడా? ఆకలి కొనడు. ధనవంతుడు అరగంటకి ఏదోటి తింటానే ఉంటాడు ప్రియులారా. ధనవంతుడు కడుపు నిండా తినాలనుకుంటాడు, పేదవాడు కడుపు నింపుకోవాలి ఏదో రకంగా. ధనవంతుడు తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని తనకు కావలసిన ఆహారాన్ని తెచ్చుకుంటాడు. పేదవాడు ఏదో ఒక ఆహారం నాకు కలిగి ఉంటే చాలే, అదే తింటాలే అని
అనుకుంటాడు ప్రియులారా. చూడండి, ధనవంతుడికి పేదవాడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రియులారా. అందుకని ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇవ్వలేదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. పేదలు ఎవరైతే ఆకలి కొని ఉంటారో, పేదలు ఎవరైతే ఆహారం లేక అలమటిస్తున్నారు, పేదలు ఎవరైతే ఆహారం లేకుండా జీవిస్తున్నారు, పేదలు ఎవరైతే కడుపు నిండగా తినలేకపోతున్నారు, పేదలు ఎవరైతే ఆహారాన్ని ఏదో మరి కడుపు నింపుకుని అట్లా జీవితాన్ని గడుపుతున్నారు, దేవుడు వారి ఎడల ప్రేమను చూపించి వారికి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. ఈరోజు చాలామంది ఉన్నారు, ఆకలి కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పలేనంత మంది ఉన్నారు. ఎవరికి ఎక్కువ శాతం తెలియదంటే ఆహారం ఉన్న వాళ్ళకి తెలియదు ఆకలి బాధలు. ఇంట్లో అన్నీ ఉన్నవి, అన్నీ వస్తున్నవి, అన్నీ సమకూరుస్తున్నవి, అన్నీ ఉన్నవి, వారానికి నెలకు సరిపడ్డ బియ్యం ఉన్నవి, వారానికి సరిపడ్డ కూరగాయలు ఉన్నవి, మరి వారానికి ఏదో ఒకటి మనం స్పెషల్గా వండుకుని కూడా వచ్చేస్తున్నవి. ఇక వాళ్ళకి ఆహారం యొక్క బాధ ఏం తెలుస్తుంది, ఆహారం యొక్క ఆకలి బాధ ఏం తెలుస్తుంది ప్రియులారా. వాళ్ళకి ఆహారం యొక్క బాధ తెలియాలంటే పేదలుగా ఏమీ లేనివారుగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుకి అన్నీ ఉన్నవి, కానీ ఆయన ఏమీ లేనివాడుగా జీవించాడు. ఆయన పేదల ఎడల ప్రేమ కలిగి ఏమీ లేనివాడుగా జీవించి వారి యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క ఇబ్బందుల్లో, వారి ఎక్కడిలో పాలు పంచుకుని వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితిని మార్చినటువంటి మహిమగల శక్తిగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. మనం ఈ రోజున ఆ దేవుని యొక్క నామంలో అన్నీ కలిగి ఉన్నామంటే, ఎందుకు అన్నీ కలిగి ఉన్నామంటే, ఎందుకు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు అంటే ప్రియులారా, మన తోటి పేదల ఎడల ఎవరైతే పేదలుగా ఉన్నారో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి ఆహారాన్ని అందించడానికి, వారికి ఏదో ఒక రూపంలో ఆహారాన్ని వారికి ఇవ్వటానికి ప్రియులారా దేవుడు మన వల్లనే దీవించాడు. ఈ ఆకలి కొని దప్పిద స్థితి నుంచి ఆయన మనల్ని మరొక స్థితిలోనికి మార్చాడు. కాబట్టి మనము పేదల ఎడల ప్రేమను చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పేదల ఎడల అత్యధికమైన ప్రేమను కనపరిచాడు, అత్యధికమైనటువంటి ప్రేమను చూపించాడు, మనము కూడా చూపించాలి. కానీ నేటి యొక్క సమాజంలో దేవుని బిడ్డలే, దేవుని యొక్క శ్వాసులే పేదల ఎడల ప్రేమను చూపించలేకపోతున్నారు. ఎందుకంటే స్వార్థపూరితమైన జీవితం అన్నమాట. అందుకని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు అన్నాడు ప్రియులారా. నిజంగా దేవునికి ఆకలేస్తుందా? అది ఈ మాట ఎవరి గురించి చెప్పి ఉన్నాడు, ఎవరి గురించి సంబోధించి ఉన్నాడు, ఎవరి గురించి ఆయన ఈ యొక్క మాటలు పలికి ఉన్నాడంటే ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి కాదు, ఆయన గురించి కాదు, పేదల గురించి చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనుదృష్టి ఇవన్నీ కూడా పేదల మీదే ఉంటాయి ప్రియులారా. అంత గొప్ప దేవుడు అన్నమాట. అందుకనే ఆ దేవాది దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు వందనం తెలియపరుచుకుని పేదలను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎడల మన శ్వాసము కలిగి జీవించాలి ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పేదల ఎడల ప్రేమ కలిగి జీవించాడో అదేవిధంగా మనము కూడా అటువంటి ప్రేమను కనపరచాలి, అటువంటి ప్రేమను కనపరిచి చూపించాలి. ఈ రోజున ఏదో మనము జీవిస్తున్నాములే, ఏదో మన యొక్క జీవితాలు ఈ విధంగా అంటే కాదు. పేదల ఎడల ప్రేమ కలిగి జీవిస్తేనే మనకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పేదల ఎడల ప్రేమ కలిగి జీవిస్తేనే దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. పేదల ఎడల ప్రేమ కలిగి జీవిస్తేనే దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు చేస్తాడు. మన యొక్క ఫలము ఇహలోకములో కాదు, పరలోకములో గొప్పగా ఉంటుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములో పేదల ఎడల ప్రేమ కలిగి జీవితం. దేవుడికి వాక్యం దీవించి మహిమవచ్చుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామనంత నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించిన వాక్యం మర్మాలు సత్యాన్ని బయలుపరిచింది నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యం నా తండ్రి ఈరోజు మాకు తెలియపరిచింది. పేదల ఎడల ప్రేమను ఏ విధంగా చూపించావు, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించావు అని నా ప్రభా. కాబట్టి మేము కూడా మా యొక్క అనుదిన జీవితంలో నా తండ్రి పేదల ఎడల ప్రేమను కనపరిచిన తండ్రి, పేదలను ఎక్కువ ప్రేమించిన ప్రభా, మేము చేయవలసింది వారికి చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి వాక్యాన్ని విని ఉన్నారో వారికి శక్తిని కలచి, వారికి బలము కలచిన తండ్రి, వాక్యము ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువా.
ఎవరెవరైతే ప్రార్థన ఏకీపిస్తున్నారో వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా నీ కృపతో నింపండి. వారి జీవించే విధానం కూడా తోడేడుకుని ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నా ప్రభా. అనేకమంది నా ప్రభా అనేకమైన సమస్యలతో, అనేకమైన అనారోగ్య పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు ఇక్కడలో జీవించేవారు ఉన్నారు నా ప్రభా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నీకే తెలుసు నా తండ్రి. స్థితులు మార్చిన దేవుడు నీవే, పరిస్థితులు మార్చిన దేవుడు నీవే నా తండ్రి. పెంట కొప్పల నుంచి లేవనెత్తుబాటు నేను నీకు వాక్కు ద్వారా తెలియవచ్చు కాబట్టి నా తండ్రి. వారు కావాల్సిన అన్నీ కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి. అనారోగ్యంతో బాధపడే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. అనేకమైన వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు నా ప్రభా. అనేకమైనటువంటి రోగాలతో బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. అనేకమైనటువంటి సమస్యలతో సతమత వారు ఉన్నారు నా ప్రభా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నీకే తెలుసు కాబట్టి వారిని తట్టండి, ముట్టండి. వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించమని మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటు కూడా తోడేడుకోండమని మార్కుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి అడుగుతున్నా తండ్రి. ఆమేన్.